ఎంఎస్ సుభాష్పత్రి మాస్టర్ గారికి దివ్య పాదపద్మ ప్రణామం. అలాగే ప్రపంచ ధ్యానులందరికీ ప్రణామం. అలాగే ఎందరో గురువులు అందరికీ వందనాలు, వారి పాదపద్మ ప్రణామం. నేను ఈ ధ్యానంలో, మాది గురైనూరు గ్రామము, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళు ఫస్ట్ మొదలుపెట్టేప్పుడు నేను ఓంశాంతులు ఉండేవాడిని. అది వదిలేసి ఇంటికైనా వ్యవసాయం పనులు చేసుకునేవాడిని. అవి ఏం ఇది ఓంశాంతి మాదిరిలో ఏం చేస్తావులే ఈ ధ్యానాన్ని అనుకునేవాడిని. అప్పుడు సుమారు 60-70 మంది ధ్యానంలో క్లాసుకు వచ్చేవాళ్ళు. నన్ను పిలిస్తే నేను పోయినా. అందరూ కొందరు వెళ్ళిపోయినారు, చివరకు నేను మిగిలినాను ఈ ధ్యానానికి. ఈ ధ్యానం మొదలుపెట్టామంటే మా ఊరు ప్యాక్షన్ ఊరు. ఇక్కడ బాంబులు మర్డర్లు జరిగినాయి. ఇక్కడ జీవించిన వాళ్ళం. అస్తవ్యస్తమైన జీవితాన్ని గడిపే నాకు పత్రిజీ ద్వారా ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేను తెలుసుకున్నాను. అలాగే ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత నా జీవితం పెద్ద మార్పు చెందింది. నేను తినే మాంసం అంటూ ఈ భూమి మీద లేదు. ప్రతి మాంసం నేను తిన్నాను. ఎలుకలు కానీ, ఈ ఉడుములు, పిల్లులు ఇవన్నీ తినేసి ఇది నిశ్చితమైన జీవితాన్ని గడిపినాను నేను. అది మంచిది కాదని. అలాగే ఒకతూరి అయ్యప్ప మాల వేసుకొని పడరాని పాటలు పడి ఇది వద్దు అని అనుకున్నా. ఒకసారి కళ్ళు మూసుకొని కూకుంటే, నీకు కావాల్సింది ఈ మాలలు కాదు, ధ్యానము, ఒక గురువును పట్టుకోవాలి అని చెప్పినారు నా లోపల ఉన్న విన్నర్లు. నా గురువు ఎక్కడ దొరుకుతాడు, నేను ఏమని పోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ ఈ మునిస్వామి ద్వారా గురువును పట్టుకున్నాను. గురువు పాద పద్మాలు పట్టుకున్నాను. ఆ గురువు నేర్పిన విద్య శ్వాస మీద ధ్యాస. ఇది ఎంతో మహోన్నతమైనది. ఈ విద్య నేర్చుకున్న వానికి సమస్తము తెలుస్తాయి. నా అనుభవాలు ఏమంటే, ఫస్ట్ మా కడప జిల్లా చైర్మన్ ఓవేసారు ద్వారా ఆయన నైట్ క్లాస్కి వచ్చారు. ఆ రోజు సాయిబాబాను కలుసుకొని ఆ బాబా ద్వారా సందేశము, ఆ బాబా ఇచ్చిన జ్ఞానాన్ని, ఒక అమృతాన్ని నాకు తాకాడు. అప్పటి నుంచి దీంట్లో నేను లీలమైపోయాను. గంటలు ధ్యానము. రాత్రి 8 కూకుంటే తెల్లవరిచి 5 వరకు ధ్యానం చేసేవాడిని. ఎన్నో అనుభవాలు. ఈ శరీరాన్ని పూర్తిగా కింద వదిలేసి దివ్య లోకాల సందర్శనం చేసేవాడిని. ఎన్నో లోకాలు. మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుమించేది. అలా శరీరాన్ని వదిలేసి ఫస్ట్ స్వర్గలోకం వినాను. స్వర్గలోకం ఉండే మాస్టర్లు, రా నీకోసం ఎదురు చూస్తున్నాము, ఇక్కడే ఉండంటే, ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఎన్నాళ్ళే ఉండొచ్చు అంటే వాళ్ళు చెప్పారు, నువ్వు సంపాదించిన పుణ్యము ఉన్నన్నాళ్ళు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవలసిందే భూమి మీదకి అన్నారు. అలాగా సరేలే ఇది వద్దు నాకని మళ్ళీ ఆ లోకాన్ని వదిలి వస్తుంటే వాళ్ళు అన్నారు, నువ్వు పోవద్దు ఇక్కడే ఉంటే నేను ఉండను, పోతాను. అలా వస్తూ ఉంటే ఒక సముద్రం దగ్గరకు చూస్తే అక్కడ చీకటి పడుతుంది. ఎలా పోవాలి అనేది నాకు అనుకున్నాను. సముద్రం చూస్తే లోపల తాపలు ఎన్ని ఎండి వాటిలో ఆ సముద్రంలో దిగి వైకుంఠం చేరినాను. అక్కడ చూస్తే పిల్లల చిన్న ఆత్మలన్నీ ఉన్నాయి. ఆడ ఆకాశం అని చెప్తుంది, వీళ్ళంతా మళ్ళీ జన్మ తీసుకుంటారు, ఇది మోక్షస్థితి కాదు అని చెప్పి. మళ్ళీ మోక్షస్థితి పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే, ఇంకా ముందుకు వెళ్ళాను. అలా పోతుంటే మనకుండే స్మూక్ష శరీరము, ఆత్మ విచ్ఛిన్నం అయిపోయింది. అక్కడ ఎలాంటి మాట నిశ్శబ్దం, శూన్యం. అలాగే ఒక తిరిగి బాబాజీని, నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అంటే చనిపోయే స్థితి లేదు, కోమాలో స్థితి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ శరీరాన్ని వదిలేశాను. అంటే మరణం తీసుకున్న తన ఆత్మ బాబాజీ దగ్గరికి వెళ్ళింది. అది బ్రహ్మాండమైన లోయ. ఆ లోయలో ఒక్కొక్క ఋషి ధ్యానం చేస్తున్న వాళ్ళ దగ్గరికి అడుగుతూ ఉంటే వాళ్ళు మౌనంతో చెప్తున్నారు, కానీ ఎవరు మాట ఇవ్వలేదు. చిట్ట చివరి పోతే ఒక పెద్ద గొప్ప ఆయన దగ్గర ఒక గద్ద ఉంది. ఆ గద్ద చెప్తే నన్ను తీసుకొని ఆ గద్ద ఎక్కడో సుమారు దూరం తీసుకువెళ్ళింది. అక్కడ బాబాజీ ఎందరో యోగులు హోమం చేస్తున్నారు.
ఆ హోమం అయిన తర్వాత బాబాజీ దగ్గరికి, బాబాజీ నేను వచ్చేసాను, ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఆయన తిరిగి నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను శరీరం వదిలేశాను కదా, ఏం ఎలా వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడిపోయాను. బాబాజీ తన శిష్యులను పిలిచి వాళ్ళు వచ్చి నా 2 చేతులు పట్టుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్లో నా శవం మీద పండబెట్టి వాళ్ళు ఇట్ట అన్నారు. అంతే, అటాచ్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏడ్చుకున్నాను, ఎందుకు మళ్ళీ నీ జన్మ, ఈ మాస్టర్ నన్ను ఎక్కడ పెట్టాడని అనుకున్నాను. అలాగే మళ్ళీ ఒకసారి ధ్యానం చేస్తుంటే బాడీ ఓపెన్ అయ్యి మన బాబాజీ ఉండే గుహ దగ్గరికి పోతే ఆడ ఒక బేస్ మఠం ఉంది, అక్కడ కూకున్నాను. కూకుంటే అక్కడ పెద్ద ఒక 40-50 అడుగుల ఎత్తు ఒక రాక్షసం అది పెద్ద గొప్ప మనిషి. బాబాజీ రాడు, లోకాలకు వెళ్ళావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళిపోయేదానికి వచ్చి బాబాజీతో మాట్లాడాలి అని చెప్తే ఆయన వెళ్ళిపోయాడు. 3 తూర్లు చూశాను బాబాజీ గుహలో, ఆయన రాలేదు. 3వ తూరు పోతే బాబాజీ ధ్యానం చేస్తూ కూకున్నాడు. పోయి సాష్టాంగ ప్రణామం చేసి బాబాజీ నవ్వి వచ్చావా ఉండు అని నేను మళ్ళీ ఆ తర్వాత నాకు మళ్ళీ దేహంలోకి వచ్చాను. వీళ్ళేందో కాశీకి ఆ పరమశివునితో మాట్లాడాను. ఆ నది ఎండమ్మ నడుచుకుంటూ పోతుంటే ఆయన ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్నాడు. నన్ను వచ్చావా అంటే అవును గురు స్వామీజీ అంటే ఆయన సరే ఉండు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఎన్నో ఇతరులు. అలాగే మనం సార్ 2012లో ధ్యాన బిల్లులో పాల్గొన్నాను కదా, ఆడ చీకటి ధ్యానం చేస్తుంటే బాడీ ఓపెన్ అయిపోయి నక్షత్రలోకం వెళ్ళింది. అక్కడే చూస్తూ ఉన్నాడు. ఆ ప్రకృతిలో ఒక హంస వచ్చి నన్ను పట్టుకొని మెడపైన పట్టి తీసి లాగితే ఈ దేహం అంతా ఏం లేదు. అక్కడుండే ఒక చొక్కా తీసుకొని నాకు తొడిగేసింది. మళ్ళీ దేహం వచ్చింది. అలా తీసుకుపోయి ఒక పిరమిడ్ అది ఒకటి ఉంది హాలు, దాంట్లో వెళ్తే ఇది ఏ లోకం అంటే ఇది నక్షత్ర లోకం అని ఆ మాస్టర్లు చెప్పారు. ఆడ వాళ్ళతో మాట్లాడుతూనే మనం ఇక్కడ ధ్యానం చేస్తుంటే మయన్మార్ క్యాలెండర్ మనం భూమి అంతమవుతుందని సార్ చెప్పారు కదా, కానీ మన ధ్యానం పవర్తో చీకటి అవుతుంది భూమి అంతా. మన ధ్యానం ద్వారా ఆ చీకటిని పాడవుతున్నాం. అలా కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుతుండగానే గురుగారు వస్తున్నారు, నువ్వు వెళ్ళు అని అన్నారు ఆ నక్షత్రం మీద. నేను అలాగే తాపలం పైకి ఎక్కిపోతుంటే గురుగారు ఒక నక్షత్ర మాదిరి రూపంలో వచ్చి నా దగ్గర ప్రత్యక్షమై వాళ్ళు చెప్తుంటే నాకు తెలుసులే మీరేం చెప్పవద్దు అని ఆ మాస్టర్ అన్నాడు. అలా ఆయన గాలిలోకి చేస్తే పెద్ద తెల్లటి కుండ వచ్చింది. దోసుడితో నాకు 3 దోసులు ఒక అమృతం తప్పాడు. మళ్ళీ అదే అమృతాన్ని నా దేహం మీద పోశాడు. ఇది ఎంతో గొప్పమైన విషయం. ఇలాగే ఎన్నో మాస్టర్లకు మనం పోవచ్చు. మనం ఈ ధ్యానం ఎందుకు చేయాలి అంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. పొద్దున్న లేచిన సాయంత్రం ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ప్రతి దాని మీద ఆలోచనతో తీసుకోవాలి. తీసుకోకపోతే బాగుండదు. ఇప్పుడు నేను ఎంతో నీచగా బతికిన, ఇప్పుడు ఒక సాధువుగా ఒక యోగిగా నా జీవితం మారిపోయింది. ఏమి తీసుకోవాలన్నా నాకేం లేదు. ధ్యానమే నన్ను ఏ విధంగా చేస్తుందో అలాగే గడుపుతున్నాను. మంచి జీవితాన్ని ఈ ధ్యానం పత్రిజీ వలన నేను మంచి దారిలో నడుస్తున్నాను. ఎందరో రావాల్సిన వాళ్ళు రావాలి, అందరికీ ధ్యానం చెప్తుంటాను, నా అనుభవాలు చెప్తుంటాను. అలాగే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. ఈ ధ్యానం అందుకోవాలంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం లేదా వాళ్ళు అందుకోలేరు. ఈ స్వచ్ఛమైన ఆత్మను తెలుసుకోవాలి. మన ఆత్మస్వరూపాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవాలి. చేసుకుంటేనే నువ్వు యోగిగా మారుతావు. ఆత్మదర్శనం కాకపోతే యోగిగా మారలేవు. ఎప్పుడైనా మనం ధ్యానం ద్వారానే ఆత్మను దర్శించవచ్చు. ఇది ముఖ్యంగా ఏమి చేయాలంటే సాధన లేకపోతే మనం ఏమీ చేయలేం. సాధనే రేయింబోలో ధ్యానం చేయాలి. మనం ధ్యానం కూకుంటే మన శరీరాన్ని వదిలేయాలి. నువ్వు ఎక్కడికైనా నీ శరీరాన్ని పంపించచ్చు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఫేమస్ ఛానల్స్ మాస్టర్స్కు, అలాగే మా బండి శ్రీనివాస్ సార్కు, అలాగే మా మేడం సుజన మేడం గారికి, ధ్యాన ప్రపంచానికి అందరికీ నమస్కారం. ఆయన మరణం పొంది మళ్ళీ
పునర్జన్మ ఈ జీవితం అయింది. ఇది మన పిఎస్ఎస్ మూమెంట్లో ఒక అద్భుతము. మరి ఒక చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఆ శవాన్ని బయట పడుకోబెడితే ఇతర లోకాలకు వెళ్ళి ఈ భూమి మీద ఇంకా నేను ఎంతో చెయ్యాలి అని తపనతో మళ్ళీ నేను ఆ శరీరమే తీసుకొని పనిచేస్తానని ఆ మహావతార్ బాబాజీతోనే ఆయన చెప్పి మరి వచ్చి ఆ శరీరాన్ని తీసుకున్నారు. ఇది చాలా వండర్ఫుల్ మిరాకిల్. మన పిఎస్ఎస్ మూమెంటు మన సొసైటీయే కాదు, ప్రపంచంలోనే ఒక అద్భుతం. అటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ఆనందం చెప్పలేదు. అంటే నేను ఎప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు సార్. నేను ఎన్నో లోకాలకు తిరిగినాను, కాంతి లోకాలకు వెళ్ళినాను, ఎన్నో దివ్యులు గంధర్వ లోకంలో ఉండే సంగీతాన్ని విన్నాను, ఆకాశంలో కూకొని విన్నాను నేను. అలాగే ఈ భూమిపైన మనం ఎక్కడెక్కడ నా ఊరు ఎలా ఉండేదో చూసుకున్నాను. ఇక్కడ ఎక్కువ బౌద్ధ సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఈ ఊరు ఉండేది. ఈ ఊరి పేరు గొరిగినూరు. వాళ్ళు గుండు కొట్టించుకుని ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళేమో అభయస్తమేమో ఈరోజు ఇక్కడ ఇలా తేలినాము. చాలా ఆనందం సార్. గతంలో ఎంతోమంది బౌద్ధ భిక్షువులు ఇదంతా పర్యటించారని చెప్తున్నారు. మరి ఆ ఎనర్జీస్ ఇక్కడ ఇంత అద్భుతమైన పిరమిడ్, రమణ పిరమిడ్ ధ్యాన మందిరం వచ్చింది. సైజ్ ఎంతండి? అడుగులు 30. మరి అద్భుతంగా ఈయన ఇక్కడ ఎంతోమంది ధ్యానుల ద్వారా ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇక్కడ నా జన్మల్ని చూసుకున్నాను సార్. నా గత జన్మలో నేను చతుర్ముఖుడు అనే పేరుతో ఉన్నాను. అలాగే నా భార్య కూడా రూపవతి అనే ఆమెనది. ఈ జన్మ ఎందుకు వచ్చి నాకు మామూలుగా అయితే జన్మ లేదు. నేను అక్కడ ధ్యానం చేస్తూ ఆకాశంలో దాహం వేస్తే నీళ్లు తాగాలి, ఆకాశం వైపు ఆ వర్షం పడింది. ఆ వర్షపు నీళ్ళు తాగిన తర్వాత ఈ భూమి మీదకి చూశాను నేను. చూస్తే కింద ఒక పశువును కోసుకొని పంచుకుంటాడు. తక్షణమే ఒక వెలుగు ప్రత్యక్షమై, నీవు మళ్ళీ జన్మ తీసుకోపో, ఇక్కడ నువ్వు వద్దు అని చెప్పింది. ఎంత బతిమల్ల మా భార్య, ఇద్దరం బతిమల్ల ఆమె ఇండియా పోయి జన్మ తీసుకోవాల్సిందే, అది నెరవేర్చుకొని తిరిగి రాపో అని. అందుకే ఆ మాంసము తిన్నాను, మళ్ళీ దాన్ని వదిలేశాను. ఇంకా నేను జన్మ తీసుకునే అవసరం నాకు లేదు, మళ్ళీ పునర్జన్మ అంటూ నాకు లేదు. మళ్ళీ దివ్యలోకాలకు వెళ్ళిపోతాను. ఆమె ఇక్కడ ధ్యానం చేస్తుంటే భూమి మీద కూడా వచ్చింది, పోదాం ఇంకా మనకు అవసరం లేదని. కానీ నేను ఇక్కడ ధ్యానం పరిపూర్ణం కాలేదు, పరిపూర్ణం తర్వాత నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని అనిపించాను సార్. అని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పత్రిస్ గారికి ధన్యవాదాలు. అలాగే మాతాజీ, స్వర్ణమాల మాతాజీకి ధన్యవాదాలు సార్. మీ అనుభవాలు చాలా అద్భుతం.